రీసెంట్ గా మేము వనజంగి వ్యూ పాయింట్ అయితే విజిట్ చేసాం. అరకు నుంచి ఈ లొకేషన్ కి ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటది. వైజాగ్ నుంచి వనజంగికి రూట్ మ్యాప్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వ్యూ పాయింట్ ఎప్పటి నుంచో ఉన్నా సోషల్ మీడియా వల్లే మనందరికీ తెలిసింది. పొగమంచు మనకంటే కింద ఉండడం చూసి చాలా మంది దీనికైతే అట్రాక్ట్ అవుతున్నారు. పైకి వెళ్లేదాకా మాకు కూడా తెలియదు ఇది ఇంత బ్యూటిఫుల్ ఉంటదని. పైనుంచి చూస్తే మనం భూమి మీద ఉన్నామా స్వర్గంలో ఉన్నామా అని క్వశ్చన్ అయితే వస్తుంది పక్కా. అంటే మనం స్వర్గానికి వచ్చామా? రూట్ మ్యాప్ విషయానికి వస్తే మనం వైజాగ్ నుంచి సబ్బవరం మీదుగా పాడేరు దగ్గరికి అయితే రీచ్ అవ్వాలి. వైజాగ్ నుంచి అయితే 110 కిలోమీటర్స్ వస్తుంది. అదే అరకు నుంచి అయితే 50 కిలోమీటర్స్ అయితే వస్తుంది. పాడేరు రీచ్ అయిన తర్వాత ఒక రిసార్ట్ అయితే చూస్ చేసుకోండి. టెంట్ లో స్టే చేస్తే అది వేరే ఎక్స్పీరియన్స్. అసలు పడుకున్నా చాలు. వ్యూ పాయింట్ కి వెళ్దాం పదండి. 3:30కి వెళ్ళి స్టార్ట్ అవ్వాలి సన్ రైజ్ చూడాలనుకుంటే. ఇక్కడ సన్ రైజ్ అయితే అస్సలు మిస్ అవ్వమాకండి. పాడేరులో మేము స్టే చేసింది అయితే బెస్ట్ రిసార్ట్స్ లో, పేరులోనే కాదు రెస్పాన్స్ లో కూడా బెస్ట్ ఇది. మీరు మీ ఫ్రెండ్స్ తో వెళ్తే ఈ రిసార్ట్ అయితే అస్సలు మిస్ అవ్వమాకండి. ఎందుకంటే ఎంజాయ్మెంట్ లో ఫ్రెండ్స్ కోసం 10 కెపాసిటీ టెంట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫ్రెండ్స్ తో చిల్ అవడానికి ఇదైతే చాలా మంచి ప్లేస్. జెంట్స్ అండ్ లేడీస్ కి సెపరేట్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మనం వ్యూ పాయింట్ కి వెళ్ళడానికి జీప్ కూడా వాళ్ళే మాట్లాడి పెడతారు. మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు మన పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. రీల్ అయితే సేవ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు రీల్ మిస్ అవ్వకుండా ఉంటది. పాడేరు నుంచి వనజంగి వ్యూ పాయింట్ కి వెళ్ళేటప్పుడు జీప్ నే ప్రిఫర్ చేయండి. మీ పర్సనల్ వెహికల్స్ తీసుకెళ్తే ఏమైనా డ్యామేజ్ అయినా మనం ఎవరిని క్వశ్చన్ చేయలేము. ఈ జీప్ కి అయితే అప్ అండ్ డౌన్ 300 అయితే చార్జ్ చేస్తారు పర్ హెడ్ 50 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ఎక్స్ట్రా ఉంటది. పైకి వెళ్ళినప్పుడు జీప్ వ్యూ పాయింట్ వరకు అయితే తీసుకెళ్లదు, కొంచెం డిస్టెన్స్ తీసుకెళ్తది. వ్యూ పాయింట్ వెళ్ళడానికి మీరు ఇంకొక 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. చుట్టుపక్కల ఒక్క లైట్ కూడా ఉండదు. మేమైతే టార్చ్ లైట్ తీసుకెళ్లలేదు. మీరైతే టార్చ్ లైట్ తీసుకెళ్ళడం మర్చిపోమాకండి అసలు. పైకి వెళ్ళే లోపు సన్ రైజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మీ ఫేవరెట్ పర్సన్ తో కూర్చొని ఈ సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీరు వనజంగి వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేసేయండి. ఎక్కేటప్పుడే కాదు దిగేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా దిగండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా ఫాలో అయితే చేయండి.